మరి మా వంశీ ఈవెంట్స్ కి ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మరి ఎన్సీసీ కాలనీ నటరాజ్ యూత్ అందరికి మరి ఇక్కడికి విచ్చేసిన కమిటీ మెంబర్స్ అందరికి కూడా మా వంశీ ఈవెంట్స్ తరపు నుంచి స్పెషల్ థాంక్స్ తెలుపుకుంటూ మరి ఒక లడ్డు టోకెన్ స్టార్ట్ అవుతున్నాయి కేవలం 500 రూపాయలు మాత్రమే. సో మరి తీసుకున్న వాళ్ళు ఇటు సైడ్ తీసుకోవచ్చండి లడ్డు టోకెన్స్. మరి ఇదే హుషారులో మీ అందరి కోసం ఒకసారి కొత్తగా పర్ఫార్మెన్స్ తో మా వంశీ ఈవెంట్స్ వారు రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ పర్ఫార్మెన్స్ ని అందరినీ చూడాల్సిందిగా కోరుతూ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి మనసారిగా. 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు సాంగ్ తర్వాత వస్తుంది. సో మరి ఈలో మహావీరుడైన భల్లాల దేవుణ్ణి ఈ రోజు మాహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాడు. బాహుబలి నీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాడు. నిర్ణయం కాలకేయుని చంపింది నా కొడుకు. మన కొడుకు నీ కళ్ళతో చూసావు కదా, వాడు కదా రాజు. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపడం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడటం కూడా. యుద్ధంలో బల్లాలుడు దృష్టంతా శత్రు సంహారంపైనే ఉంచాడు. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాళ్ళని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడంటాడు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. బాహుబలి శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా ఇది నా మాట, నా మాటే శాసనం. గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో ఎందుకు తిప్పుతారో తెలుసా మంత్రివర్య? జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని. బాహు రాజు కాబోయేవాడు కోట దాటి బయటికి వెళ్తేనే ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. బాహుబలా ప్రభాస్ గారా?
సూపర్. ఒక పెద్ద బాహుబలి మూవీ చూసినట్టే ఉందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు హుషారుగా. ఒకసారి మా టీం వాళ్ళ కష్టాన్ని గుర్తించి అందరూ కూడా గట్టిగా చప్పట్లు ఇవ్వాలని ఆ సాంగ్ కి. ఒక్కసారి గట్టిగా సాంగ్ నచ్చిన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మన కాలనీలో మన వినాయక చవితి సందర్భంగా మరి ఈ రోజు మాకు ఇంచక్కడ అవకాశం కల్పించిన మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మన కమిటీ మెంబర్స్ అందరికి, మరి స్పెషల్ గా మన నటరాజ్ యూత్ అందరికి కూడా మా వంశీ ఈవెంట్స్ తరపు నుంచి, మా ఆర్గనైజర్ వంశీ గారి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ మరి బ్యాక్ టు బ్యాక్ రెడీగా ఉన్నారు. మరొకసారా మీ ఇద్దరితో మంచి పాట తర్వాత మీకొచ్చా? దానికంటే ముందుగా కూర్చోమని చెప్పాలా? వాళ్ళని కూర్చోమని చెప్పాలా? ప్లీజ్ అండి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం